Hello guys, so welcome back. So this is fourth video on find out the output of code snippet. సో ఇది నేను మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఐ వాంట్ టు షో యూ ప్రాక్టికల్లీ, ఎందుకంటే ఇందులో దెర్ ఈస్ సమ్ థియరీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో టు ఇంప్లిసిట్లీ షో యూ ది థియరీ ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో. సో ఈ కోడ్ ఏంటంటే it belongs to characters. Okay, so they have given us character, and you may be wondering, can we give integer to a character? Okay, so meeku ee doubt raavochu. You know that it will implicitly convert it. Okay, so meeku ee vishayam teluste, like if you know the range of char. Okay, range of char, you know range of char is in C is 1 byte. Okay, so 1 byte ante it can hold up to -128 to 127 or 0 to 255. Okay, let me copy this. So ఈ వాల్యూ దాకా ఇవి హోల్డ్ చేస్తుంది, -128 to 127 and 0 to 255. సో ఇది ఎప్పుడు అంటే దిస్ ఈస్ సైన్డ్, దిస్ ఈస్ అన్సైన్డ్. ఓకే, సో మీకు సైన్డ్కి అన్సైన్డ్కి డిఫరెన్స్ తెలియపోతే, సో అన్సైన్డ్ ఈజ్ సంథింగ్ విచ్ కెన్ ఓన్లీ హోల్డ్ పాజిటివ్ వాల్యూస్. ఓకే, అన్సైన్డ్ ఈజ్ ఓన్లీ హోల్డ్ పాజిటివ్ వాల్యూస్. అన్సైన్డ్ మీన్స్ ఓన్లీ పాజిటివ్. ఓకే, సో ఓన్లీ పాజిటివ్ వాల్యూ స్టోర్ చేసేటప్పుడు, సో యాజ్ యు నో దాట్ ద క్యారెక్టర్ ఈజ్ 1 byte. ఓకే, సో 1 byte అంటే ఎంత, 8 bits. 8 bits, right? So 8 bits అంటే హౌ మచ్ రేంజ్ ఆఫ్ రేంజ్ ఎంత ఉంటుంది అంటే 2 power 8, దట్ ఈస్ ఈక్వల్ టు 256. బట్ మనం 0 నుండి కన్సిడర్ చేస్తాం కాబట్టి 0 to 255 ఇస్ ది రేంజ్ ఆఫ్ అన్సైన్డ్, ఓన్లీ పాజిటివ్. ఒకవేళ సైన్డ్ అవుతే, సో సైన్డ్ అంటే ఇట్ ఈస్ మీరు ఇప్పుడు ఇక్కడ క్యార్ డిక్లేర్ చేసినప్పుడు ఇట్ విల్ డిఫాల్ట్లీ our compiler will defaultly take it as signed. Okay, it contains both positive and negative, both positive and negative. So both positive and negative ఉన్నప్పుడు, సో ఈ రేంజ్, సో ఎప్పుడైనా రేంజ్ ఎప్పుడైనా చేంజ్ అవ్వదు, రైట్? సో వీ హ్యావ్ టు అడ్జస్ట్ ఇట్. సో అడ్జస్ట్ చేసుకోవడానికి అప్పుడు దాని రేంజ్ స్ప్లిట్ చేయాలి హాఫ్కి. సో ఇట్స్ గోయింగ్ from 128, okay, 128 to 127. So this is the range for signed. So you can direct char declare chesa kabatti what it will take is, it will directly take signed. Okay, so nee ikkada explicitly mention cheyali, unsigned ani mention cheste, so that's the different thing. But నేను ఇక్కడ ఓన్లీ క్యార్ అని మెన్షన్ చేస్తాను కాబట్టి, సో ఇట్ విల్ టేక్ సైన్డ్. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం ఇక్కడ ఫస్ట్. ఓకే, లెట్ మీ రిమూవ్ దిస్. సో ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో యూ క్యాన్ సీ, సో 234 ఉంది ఇక్కడ. సో హియర్ ఇట్ ఈస్ డూ వైల్ లూప్. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే ఎవ్రీ టైమ్ ఐఎమ్ ప్రింటింగ్ వాల్యూ ఆఫ్ సి వైల్ C++. సో C++ అంటే ఒక ఇంటీజర్ ఉంటుంది ఇక్కడ, లైక్ 234 ఉంది ఇక్కడ. సో ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ క్యారెక్టర్, సో 234ని ఇంక్రిమెంట్ చేస్తే ఎంత అవుతుంది, 235, 236, 237 అండ్ ఇట్ గోస్ ఆన్. సో ఎవ్రీ ఇంటీజర్, ఓకే, ఎవ్రీ ఇంటీజర్ ఈస్ ఆల్వేస్ ట్రూ. సో వైల్ ట్రూ వీఆర్ గోయింగ్ టు ప్రింట్ దిస్. బట్ ఇక్కడ ఇంటీజర్ కాదు, ఇక్కడ ఏంటంటే క్యారెక్టర్. సో దీనికి ఒక రేంజ్ అనేది ఉంటుంది. సో ఆ రేంజ్ దాటిపోతే ఇట్ విల్ బికమ్ ఓవర్ఫ్లో అంటే ఇట్ విల్ బికమ్ 0. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేశాను, as I mentioned, this is signed and it can hold both positive and negative. So char C equal to 234. బట్ 234 అనేది ఇట్స్ ఇంపాసిబుల్, ఎందుకంటే రేంజ్ ఎంత, మ్యాక్సిమం పాజిటివ్ వాల్యూ ఇట్ కెన్ హోల్డ్ ఇస్ 127 ఓన్లీ. బట్ నేను ఇక్కడ ఎంత అసైన్ చేస్తున్నాను, 234 అసైన్ చేస్తున్నాను. సో నేను 234 అసైన్ చేస్తే నాకు ఏమొస్తుందంటే, let me run it again. సో -22 -20. సో ఇక్కడ ఏమవుతుందంటే ఓవర్ఫ్లో అవుతుంది. ఓకే, సో 234 ఇట్ కెనాట్ హోల్డ్. సో ఓన్లీ 2 క్యారెక్టర్స్నే హోల్డ్ చేస్తుంది. సో
ఇది ఎలా ఉంటుందంటే అప్పుడు లైక్ 0 2 3 ఎందుకంటే ఓవర్ఫ్లో అయింది కాబట్టి ఇట్ కెనాట్ హోల్డ్ ది రైట్ మోస్ట్ వాల్యూ, ఇట్ విల్ ఎలిమినేట్ ది రైట్ మోస్ట్ వాల్యూ అండ్ ఇట్ కెన్ ఓన్లీ హోల్డ్ 0 2 3. ఓకే, సో ఇంప్లిసిట్గా కన్వర్షన్ చేసుకుంటుంది, అంటే ఇంటీజర్ని కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు బట్ ఓన్లీ అప్ టు పర్టికులర్ రేంజ్ యూ క్యాన్ స్టోర్. సో లైక్ ఐఎమ్ ప్రింటింగ్ దాట్. సో 0 2 3 ఇనిషియల్గా వైల్ సి ప్లస్ ప్లస్. ఓకే, సి వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది నెక్స్ట్. ఓకే, సో 23 + 1 22 అవుతుంది. ఓకే, అవుట్పుట్ చూడండి. నెక్స్ట్ 21 అండ్ ఇట్ గోస్ ఆన్. లాస్ట్కి ఎప్పుడైతే 0 వస్తుందో, సో వైల్ 0, సో వైల్లో ఎప్పుడైనా 0 తప్ప ఏ ఇంటీజర్ ఉన్నా ఇట్ మే బి నెగిటివ్ ఆర్ పాజిటివ్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ట్రూ. సో ఒక్కసారి ఇక్కడ 0 వస్తే లూప్ ఫెయిల్ అవుతుంది అండ్ ఇట్ స్టాప్స్ ఎగ్జిక్యూటింగ్. And that's it. And I want to even tell you like what happen if I explicitly mention it as unsigned. ఇప్పుడు ఓవర్ఫ్లో అవ్వదు ఎందుకంటే అన్సైన్డ్కి ఎంత అని చెప్పాను, ఇట్ కెన్ హోల్డ్ అప్ టు 0 to 255. సో 234 ఈజ్ ఆల్సో ఇన్ ది రేంజ్. సో అప్పుడు ఏమవుతుందంటే అది కూడా ఓవర్ఫ్లో అవ్వదు. సో ఇట్ గోస్ ఆన్ 234 235 236 అప్ టు 255 దాకా వెళ్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఎప్పుడైతే 256 వస్తుందో సో ఇట్ స్టార్ట్స్ కంప్లీట్లీ ఇగ్నోరింగ్, ఎందుకంటే అది అవుట్ ఆఫ్ రేంజ్ ఉన్నప్పుడు సో ఇట్ విల్ ఓవర్ఫ్లో 0 నుండి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ రన్ దిస్. ఓకే, సో యూ కెన్ సీ సో 234 ఉంది. సో డూ ఉన్నప్పుడు ప్రింట్ అవుతుంది, ఇది డూ 234. ఇట్ గోస్ ఆన్ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది అండ్ లాస్ట్ 255 వస్తుంది. అండ్ 255 తర్వాత ఇట్ విల్ ట్రై టు ఇంక్రిమెంట్ అగైన్ సి ప్లస్ ప్లస్. సో 255 + 1 దట్ ఈస్ 256, బట్ దాట్స్ అవుట్ ఆఫ్ రేంజ్. సో అవుట్ ఆఫ్ రేంజ్ కాబట్టి సో లూప్ నుండి ఎగ్జిట్ అయిపోద్ది. ఓకే, సో ఇది అన్సైన్డ్. ఒకవేళ ఇప్పుడు నేను సైన్ తీసుకొని ఇన్ ద రేంజ్ తీసుకుందాం, లెట్ మీ టేక్ 125. ఓకే, సో 125 తీసుకుంటే ఏమవుతుందంటే ఇట్ విల్ గో టు 125 126 127. ఓకే, సో యాజ్ ఐ టోల్డ్ హియర్ వాట్ ఈస్ రేంజ్ అప్ టు 127. ఓకే, 127 కన్నా ఎక్కువ వెళ్తే 125 126 127, రైట్? And it starts from negative again, -120.